Ladies and gentlemen, we must call out A.R. Rahman's opportunism. Love his music. ఫ్రెండ్స్, రీసెంట్గానే ఏఆర్ రెహమాన్ గారు ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదికగా కానీ, న్యూస్ మీడియా ఛానల్స్లో డిబేట్స్ పరంగా కానీ, డిస్కషన్స్ పరంగా కానీ, ఒక ప్రొపగాండా పరంగా కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఏఆర్ రెహమాన్ గారు చేసిన కామెంట్స్ మీద. ఎందుకు అని అంటే ఫిలిం ఫెటర్నిటీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు, ఒకళ్ళో ఇద్దరు. అదేవిధంగా బయట జనరల్ పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు అని అంటే రిలీజియన్ టాపిక్ అనేది తీసుకురావడంతో ఏదైతే కాంట్రవర్సీ ఉంటుందో, లేదనుకుంటే సెన్సేషనల్ టాపిక్ అవుతుందో, డిస్కషన్స్ జరుగుతాయో అవన్నీ కూడా అలవర్చుకొని ఒక టాపిక్ తావాలి అని అంటే, ఒక డిస్కషన్ జరగాలి అంటే హీటెడ్గా ఏదైతే మీ అందరూ తెలిసిందే డిస్కషన్స్, డిబేట్స్ జరగాలంటే ఖచ్చితంగా ఏదో సెన్సిటివ్ దేని మీద మనం మాట్లాడితే అది జరుగుద్ది. బట్ ఇక్కడ పాయింట్కి వస్తే ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లేదు. ఏఆర్ రెహమాన్ గారు క్లియర్ కట్గా ఆయన చెప్పింది ఏంటంటే, చావా సినిమా అనేది ఒక డివిజన్ ఫిలింగా, డివిజినస్గా ఉంది అనేది చెప్తున్నారు ఆయన. అంటే హిందూ ముస్లిమ్స్ ఒక విధంగా చూపించట్లేదు, ముస్లిమ్స్ని చాలా అగ్రెసర్గా చూపిస్తున్నారు, హిందూస్ని సాఫ్ట్ కార్నర్లో చూపిస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా ఒక విధంగా కాదు అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం కూడా, ఆయన యొక్క మాటలు కూడా అవే. సో అదేవిధంగా ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, ఆయనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావట్లేదు. అట్ ది సేమ్ టైం 8 years నుండి ఆయన ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో, ఆయన ఆపర్చునిటీస్ పరంగా కానీ, లేదనుకుంటే ఫిలిం ఫెటర్నిటీలో కానీ, ఫిలిం మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా కానీ, లోకల్గా మొత్తం ఐ మీన్ నేషనల్ వైడ్గా కూడా జరుగుతున్న ఏవైతే విషయాలు ఉన్నాయో ఒక ప్రొపగండా వైజ్గా వెళ్తుంది. ఒక వన్ హ్యాండ్ లాగా, సింగిల్ హ్యాండ్ లాగా, అంటే వన్ వే రూట్ లాగా వెళ్తుంది మైండ్ సెట్ అనేది. అంటే ఆయన ఉద్దేశం ఒకటే, హిందూయిజంకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వస్తుంది, క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు ఆయన వాదన అయితే అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిలిమ్స్ లాంట్లో అంటే ఐ మీన్ సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో, లేదంటే బిజినెస్ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా కులం, మతం, జాతి అనేది చూడరు. బేసికల్గా అందరూ కూడా ఈక్వల్గానే ఉంటారు, ఈక్వల్గానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. రాజకీయాల పార్టీలు ఏవైతే వాళ్ళ మైలేజ్, వాళ్ళ ఓట్స్, వాళ్ళ ప్రేక్షకులు, వాళ్ళ జనాలు ఆకర్షించుకొని పదే వాళ్ళ ఓట్లు వేయించుకునేలాగా, పదే వాళ్ళ పార్టీ ముందుకెళ్ళేలాగా, పదే వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లో చాలా ఎక్కువ కాలం నడవటం కోసం, సస్టైన్ అవటం కోసం కొన్ని మ్యాజిక్లు, జిమ్మిక్లు, ట్రాజిక్లు చేస్తూ ఉంటారు. అవన్నీ సర్వసాధారణం. బట్ పాయింట్ ఏంటంటే, ఏఆర్ రెహమాన్ గారు ఇలా పొలిటికల్గా ఎందుకు స్టేట్మెంట్స్ ఇవ్వటం అవసరం ఏంటి? అట్ ది సేమ్ టైం ఈయన ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా ఒక బీబీసీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, యూకే, యునైటెడ్ కింగ్డమ్. వాళ్ళ ఇండియాకి బ్రిటిషర్స్ వాళ్ళందరూ కూడా మన ఇండియాని ఎలాగ సర్వనాశనం చేశారో, ఎలా ఇబ్బంది పెట్టారో, ఎలా కష్టాలు పెట్టారో అందరికీ తెలుసు. అలాంటి బీబీసీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం అనేది చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా ఏఆర్ రెహమాన్ గారు బీబీసీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటి? యూకే అనేది ఒక ప్రొపగాండా ఇండియా మీద ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది, నెగిటివిటీ చేస్తూనే ఉంటుంది. ఏ సందు దొరికినా, ఏ యొక్క అవకాశం దొరికినా ఇండియా మీద బురద జల్లుదామనే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటప్పుడు అలాంటి బీబీసీకి, యూకేకి సంబంధించిన ఏదైతే బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయో అలాంటి వాటికి ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటి అనేది చాలామంది జర్నలిస్టులు అడుగుతున్న పాయింట్. అట్ ది సేమ్ టైం జనరల్ పీపుల్ కూడా అడుగుతున్నారు, అసలు బీబీసీని ఏ విధంగా మనం నమ్మగలం చెప్పండి? అసలు ఇన్ఫర్మేషన్ విషయంలో కానీ, మన నెగిటివిటీ ప్రొపగాండా విషయంలో కానీ వాళ్ళు ఎంతసేపు నెగిటివిటీ పుష్ చేయడం కోసమే కదా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ మీడియా గురించి కూడా పక్కన పెట్టండి. ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు ఆయన బాధ ఒకటే, నేను దాదాపు 8 ఏళ్ళ నుంచి వస్తున్నాను, టాలెంట్ కానీ, డిసిప్లైన్ కానీ, ఏవైతే ఆ మ్యూజిక్ ఎసెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా వన్ వేలోనే వెళ్తుంది. అంత నాలెడ్జ్ లేని వాళ్ళు, అంత టాలెంట్ లేని వాళ్ళు రైజింగ్ అవుతున్నారు. కరెంట్ సిచ్యువేషన్లో, కంట్రీ సిచ్యువేషన్లో బేసికల్గా ఏంటంటే ట్రెండింగ్ ఏదైతే ఉందో
మీరు బీజేపీ పార్టీ అనుకోవచ్చు, హిందూయిజం అనుకోవచ్చు, లేదనుకుంటే చావా లాంటి సినిమాలు కలెక్షన్స్ వైజ్గా, ఐ మీన్ రెప్యుటేషన్ పరంగా, ఫిలిం నేమ్ పరంగా, అంటే నేమ్ అంటే మీకు అదేదైతే అప్లాస్ వచ్చిందో, ఎప్రిషియేషన్ వచ్చిందో దాని పట్ల ఎక్కువగా హిందూయిజంకి ఎక్కువగా మైండ్ సెట్ వెళ్తుంది. ముస్లిమ్స్ని కానీ మిగతా క్రిస్టియన్స్కి కొంచెం అలా అలా చూస్తున్నాడు అని చెప్పేసి ఇండియా వాళ్ళు ఆయన ఈ విధంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. ఎందుకు అని అంటే ఆయన మనసులోనే ఇలాంటి భావం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికే తెలియట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఏఆర్ రెహమాన్ గారు ఈజ్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్. ఇలాంటి పెద్ద మనిషి ఎందుకు ఆయన మనసులో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు అని అంటే మీరు చూసినట్లయితే ఫిలిం ఇండస్ట్రీలో కానీ మిగతా ఇండస్ట్రీస్లో కానీ రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఏది చూడరు. అందరూ కూడా ఈక్వల్గా సరిసమానంగా పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క సక్సెస్ని ముందు తీసుకెళ్తూ ఉంటారు. అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళ యొక్క ప్రయాణం, అవునా కదా? అలాంటప్పుడు ఎందుకు ఇలాగా ఒక కమ్యూనల్, ఒక రిలీజియస్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి ఇలాగా ఒక అంటే న్యూస్లో కనబడతాం ఎందుకు, న్యూస్ పేపర్స్లో కనబడతాం ఎందుకు, ఒక డిస్కషన్గా మనం ఎందుకు మారాలి అనేది ఒక పాయింట్. అదేవిధంగా కంగనా రౌట్ గారు కూడా, ఆవిడ హీరోయిన్, హిందీ యాక్ట్రెస్, ఆవిడ కూడా ఏఆర్ రెహమాన్ గారి మీద రియాక్ట్ అయింది. నేను కూడా ఇలాగే సాఫ్రాన్ ఫ్లాగ్కి ఎక్కువగా సపోర్ట్ చేయటం వల్ల నాకు కూడా ఆ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అనే విధంగా కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్లో ఆవిడ కూడా దూరింది, ఆవిడ కూడా మాటలు పడింది, ఆవిడ కూడా సఫర్ అయ్యింది. దాని నుంచి బయటకు రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అని ఆవిడే చెప్తుంది. మీరు కూడా ఇలాంటి ఫీల్డ్లోకి దిగటం ఎందుకు, ఇలాంటి జోనర్లోకి రావటం ఎందుకు అని చెప్పేసి ఆవిడ కూడా అంటుంది. సో ఇది ఖచ్చితంగా మంచి విషయం కాదని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే, ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారో మనకు తెలీదు. ఆయనకి టాలెంట్ లేదా అంటే నేషనల్ అవార్డ్ విన్నర్, ఆస్కర్ అవార్డ్ విన్నర్, ప్రపంచవ్యాప్తంగా వందే మాతరం అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్, ఆయన వాయిస్ అనేది మన ఇండియాకి, మన ఇండియన్ పీపుల్కి ఆయన గొంతే, ఆయన స్వరమే ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటాం, అవునా కదా? అలాంటి మనిషి, అలాంటి గొంతు ఉన్న మనిషి ఆయన ఎందుకు ఇండియాలో ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందో మనకి ఇప్పటికీ తెలియదు. అలా అయితే ఇప్పుడు ఇండియాలో హిందూసే ఎక్కువ పాలిస్తున్నారు, వన్ హ్యాండెడ్గా ఉన్నారు, ఈ మొత్తం ఇండియా మొత్తం కూడా ఆరెంజే ఉంది అని ఫీల్ అవుతున్నారు కదా. అలాంటప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ని చంపినప్పుడు ముస్లిమ్స్ మరి ఈ విషయం ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మన ఇండియాలో ముస్లిమ్స్ ఎవరిని మనం చంపం, మామూలుగా చెప్తున్నాను, పొలిటికల్గా చెప్తున్నాను, మామూలుగా వేరే ఆస్పెక్ట్లో చెప్తున్నాను, ఫిలిం పరంగా చెప్పట్లేదు. అలాంటప్పుడు మనం ఎవరిని ఏం ఇబ్బంది పెట్టలేదే. మన ఇండియాలో చాలామంది ఉంటారు, జ్యూస్ ఉంటారు, రష్యన్స్ ఉంటారు, ఫారిన్ పీపుల్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు, బుద్ధిజం అలా వీళ్ళందరూ కూడా ఉంటారు, అలాంటి సిక్స్ కూడా ఉంటారు. ఇలాంటప్పుడు ఎవరికి హాని లేనప్పుడు మన ఇండియాలో బంగ్లాదేశ్లో హిందూస్ చంపినప్పుడు మనం ఏమి పెద్దగా రియాక్ట్ అవ్వలేదుగా, మనం ఏమి పెద్దగా వాళ్ళని మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ టార్గెట్ చేసి చంపలేదు కదా, ఇబ్బంది పెట్టలేదు కదా, టార్చర్ చేయలేదు కదా, గెంటేయలేదు కదా. మరి ఎందుకు ఇలాంటి హిపోక్రసీ? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళ వెనకాల ఏం జరుగుతుందో, ఒక స్టోరీ ఏం జరుగుతుందో. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ చనిపోయినప్పుడు ఈయన రియాక్ట్ అవ్వలేదు, సో అది కరెక్ట్ అనుకున్నారేమో ఆయన, ఓకే. అలాంటప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ చంపిన అసలు ఏమీ జరగనప్పుడు ఇండియాలో ఎందుకు మన హిందూస్ మీద సాఫ్ట్ కార్నర్ అని నాకు దాని మీద మనం ఉపయోగించుకొని నినాదాలు చేయొచ్చు, మనం మాట్లాడచ్చు, అల్లర్లు చేయొచ్చు అని ఎందుకు అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం. సో ఏఆర్ రెహమాన్ గారు ఆయనకు వచ్చిన ఇన్సెక్యూరిటీ ఏంటో మనకి ఇప్పటికీ తెలియదు. బట్ ఏంటంటే ఒకటి, ఆయనకి ఆపర్చునిటీస్ లేవా అంటే పీక్ లెవెల్లో ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఇప్పటికీ కూడా వినేవాళ్ళు చాలా వేలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఆయన మ్యూజిక్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఆయన మ్యూజిక్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్స్లో కూడా ఆయన యొక్క సాంగ్స్ ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆయనకి ప్రాబ్లం ఏముంది? ఎందుకు అలాగా? తెలుగులో ఇప్పుడు పెద్ద సినిమా వస్తుంది, చిగిరి చిగిరి సాంగ్ 200 మిలియన్ దాటింది. మీరే ఆలోచించండి,
అద్భుతమైన మ్యూజిక్ కదా, అద్భుతమైన లిరిక్స్ కదా, రామ్ చరణ్ గారు ఫ్యాంటాస్టిక్ డ్యాన్స్ చేయలేదా? ఆ సాంగ్ ఇప్పుడు జపనీస్ పీపుల్ కూడా చాలామంది రీక్రియేట్ చేసి ఆ సాంగ్స్ పాడుతున్నారు, ఆడుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, విపరీతంగా రీల్స్ చేస్తున్నారు లేదా? ఇలాంటప్పుడు ఎందుకు ఇలా ఇలా మాట్లాడాల్సి వస్తుందో, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందో, బీబీసీ వాళ్ళతో ఇలాగ ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నారో, ఇండియాలో ఉన్న ఆ పేట్రియాటిజం కానీ ఆ దృఢ సంకల్పం కానీ ఎందుకు వీకెండ్ చేస్తున్నా నాకు అర్థం అవట్లా. సో నాకు ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఓవరాల్గా నేను వీడియో చేసింది ఒకటి, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఇంకెవరైనా సరే అందరం కూడా సమానలే, అందరూ మనుషులే కదా. చేయి కోసుకుంటే అందరికీ రక్తం ఎర్రగానే వస్తుంది కదా, తెల్లగాను, నల్లగాను, గ్రీన్ కలర్లోను, ఆరెంజ్ కలర్లోను రాదు కదా, రెడ్ కలర్లోనే వస్తుంది కదా. సో అలాంటప్పుడు మనం అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ, మనల్ని ఒక స్థాయిలో పెట్టిన తర్వాత మన ఫేమ్ కానీ, మన యొక్క పాపులారిటీ కానీ, మన యొక్క ఫేమస్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రిపిటేషన్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని పాడేసుకునే విధంగా, నేలకు తీర్చుకునే విధంగా ఉండకూడదు కదా. సో ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకు ఇలా చేశారో తెలియదు. నేను చెప్తున్నాను, రోబో 2.0 సినిమా మీరు చూసారో లేదో తెలియదు, చూసే ఉంటారు. రోబో 2.0 ఈ 2 సినిమాల్లో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ కూడా గుండెల్లో పిండేసే విధంగా ఉంటుంది. ఒక్కసారి వినండి మనస్ఫూర్తిగా. ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో మ్యూజిక్లు ఇచ్చారు, ఎన్నో సాంగ్స్ ఇచ్చారు, నేనేం అనట్లేదు. ఒకసారి రోబో 2.0 అలాంటి సినిమాలకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆ సినిమాని ఎంత ఎన్హాన్స్ చేసి ఉంటుంది, గ్లోబల్గా రికగ్నైజేషన్ ఎంత బాగా వచ్చి ఉంటుంది ఆ సినిమాకి, ఆ మ్యూజిక్కి. ఆ సినిమాకి నిజంగా మ్యూజిక్ లేకపోతే నిజం చెప్తున్నాను, ఆ సినిమా ఆడదు. ఏదంటే ఆ సినిమాకి ఏదైనా హార్ట్ ఉందంటే, అది చాలామంది హార్ట్లోకి దూరిందంటే, ఆడుతుందంటే ఇప్పటికీ కూడా కేవలం ఆయన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్కే. ఇప్పుడు ఒకసారి మనస్ఫూర్తిగా వినండి, రోబో 2.0 మ్యూజిక్ వినండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ వినండి, సాంగ్స్ కూడా వినండి, ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. రోబో కూడా అదే విధంగా వినండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ సాంగ్స్ కానీ వినండి. ప్రతి పాట, ప్రతి మ్యూజిక్, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది అది. సో ఇలాంటి ఏఆర్ రెహమాన్ గారు ఇలాగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది, కామెంట్స్ చేయటం అనేది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. నేను తప్పు అని చెప్పకూడదు, ఆయనకి ఎందుకు అలా ఇన్సెక్యూరిటీ అనిపించిందో తెలియదు. సో ఏఆర్ రెహమాన్ అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇష్టమే. సో ఆయన ముస్లిం అనుకుని చెప్పేసి హిందువులు ఆయన మీద ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అన్ని ఇండస్ట్రీస్లో, అలా ఏదైనా అనుకుంటున్నారా ఇన్సెక్యూర్గా, మనకేది తెలియదు. బట్ ఎవరు కూడా అలా ఉండరు. ఏఆర్ రెహమాన్ ఎప్పటికీ కూడా చరిత్రలో ఆయన పేజ్ ఎప్పుడో రాసేసుకున్నారు, అదేవిధంగా ఉంటుంది, ఎప్పటికీ చెరగంది. ఇండియన్ హిస్టరీలో ఆయనకంటూ ఒక పేజ్ ఉంది, అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది, అంతే. ఇంక చెప్పేది ఏం లేదు. ఏఆర్ రెహమాన్ గారు అనేది ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ లవర్, అంతే. ఆయన మనకి ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కళ్ళలో ఆ ఏఆర్ రెహమాన్ గారు అంటే ఆయన మనందరికీ కూడా ఒక మ్యూజిక్ లవర్ లాంటి మనిషి. ఆయన మ్యూజిక్స్ ఎంత బాగా ఇచ్చారు, సాంగ్స్ ఎంతో బాగా ఇచ్చారు, ఎవరు మర్చిపోలేం. సో ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన ఆయన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, అది హిపోక్రసీ లేదనుకుంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా, ఇంకేదైనా డైవర్షన్స్ తీసుకుంటున్నారా, మనకేది తెలియదు. సో ఇది ఓవరాల్గా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సినిమాకి సంబంధించిన రివ్యూస్ కానీ, వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ తీసుకొస్తూ ఉంటాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.